ఇప్పుడే తిన్నా అనమాట. తినేసి అట్లా మా ఇంటికి బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే ఆడ చూడండి ఎవరో పాపం తలాబత్ బ్యాగు డాబాలో పడేసుకున్నారు అనమాట. చూడండి అది ఆడ ఎట్లా ఎవరికైనా ఇద్దామా, అట్లా సైడ్ ఐరన్ పెడదామా. ప్రజెంట్ అయితే ఈ తలాబత్ అతను మళ్ళీ వస్తాడో రాడో అర్థమైతే లేదు. ఒకవేళ వస్తే కనుక ఇచ్చేద్దాం. అది ఇంపార్టెంట్ ఏమో అనుకుంటున్నాను నా తెలిసి. అందులో మా ఫ్రెండ్ ఉండి ఇంతకుముందు అది తీసుకొని వెళ్తేనే ఆర్డర్ ఇస్తాడు అది అన్నాడు అనమాట. ఒకసారి కాల్ చేసి అనుకుందాం మా ఫ్రెండ్కి ఏమంటాడో. కాదు బ్రో, ఇలాగా నేను ఇట్లా బయటకు వచ్చింటే ఒక తలాబత్ బ్యాగ్ ఎవరో అతను పడేసుకుని వెళ్ళిపోయిండు బ్రో. అంటే అతను బై మిస్టేక్ పడిపోయిందో ఎట్లా పడిపోయిందో తెలియదు, రోడ్డు మీద ఉన్నది. అవునా? అది ఇంపార్టెంట్ అన్నా బ్యాగ్ ఏమన్నా లేని ఇంకా అతనికి కావాల్సి మర్చిపోయినా ఏం అర్థమైతే లేదు బ్రో. ఇంపార్టెంట్ అన్న అది బ్యాగ్ ఇంపార్టెంటే కదా బ్రో, అది ఉంటేనే కదా ఆర్డర్ ఇచ్చేది. అవునా? తీసి నీ కాడ పెట్టుకో, అతను కనుక గుర్తొచ్చి మళ్ళీ నీ కాడికి వచ్చాడు ఇచ్చేసి పాపం అతనికి. ఎందుకంటే అది ఉంటేనే ఆర్డర్ ఇచ్చేది మొత్తం కూడా, లేకపోతే తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ వస్తే కనుక ఇచ్చేస్తా. కలింద్ర పండ్లు, మిర్చి, మా వాడికి మజ్జిగ అయితే వచ్చినాయి ఇద్దరికి. ఇది మన కోసం చికెన్. ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. నిమ్మకాయ ఇట్లా పిండేసుకొని అబ్బో కాగిపోయింది బాగా. మా కోవిడ్ ముసలాయన ఇదే ఇప్పిండు, మీకు నేను చెప్తున్నా. మా కోవిడ్ ముసలాయన ఎంత కష్టమైనా రాని ఎంతైనా రాని 80 కన్నా ఎక్కువ మించిపోవా కోవిడ్లో ఆడేగానే. నేను కోవిడ్లో నేను స్పీడ్ పోమని చెప్పరు, స్లో పోమని చెప్పరు. 80 పో మీడియం హ్యాపీగా ఉంటుంది. ఫైన్లో పడవు, ఏఈ పడవు 80 వెళ్తే. ప్రెజెంట్ అయితే లొకేషన్ పెట్టుకున్నా. చలో వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి చక్కగా అది ఇచ్చేసి రావడమే అంతే. అట్నే పని మనిషి డబ్బులు ఇచ్చిందనమాట. వాళ్ళ ఇంటికి పంపాలంటే పని మనిషి డబ్బులు. సో ఇది ఇచ్చేసి వచ్చేటప్పుడు పని మనిషి డబ్బులు ఇంటికి అయితే పంపించేద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వేడుకున్న స్వాగతం. ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగ్ అనమాట. అర్లీ మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ కాదులే కానీ 10 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే లేచినాం. మా పని నుంచి వచ్చి ఇప్పుడే ఫుడ్ ఇచ్చిందనమాట. ఏమేమి ఫుడ్ ఇచ్చిందో చూడండి. ఇవి వచ్చేసి ఆమ్లెట్లు అనమాట. 2 ఆమ్లెట్లు ఇచ్చింది. వానికి ఒకటి నాకు ఒకటి 2 ఆమ్లెట్లు. మళ్ళీ కుబూస్ వచ్చినాయి. ఇది జీబేన్ అనమాట. కుబూస్లోకి జీబేన్ అందుకు. ప్రజెంట్ అయితే ఈ సెటప్ మన కష్టం, మనం నిల్లేం. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అని అప్ప చెప్తా. అండ్ అలానే మా మేడం కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టింది అనమాట. ఆలు పరోటా మన ఫేవరెట్. ఇది కూడా వానికి ఒకటి నాకు ఒకటి. చట్నీ, ఆలు పరోటా. ఈ ప్లేట్ మొత్తం వానికి అప్పు వేపేస్తా. మన సెటప్ వచ్చేసి ఈ చూడండి పైన తగులుతుంది. మంచాలు చిన్నవి ఇంకా తెలుసు కదా, మా రూమ్ గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటాయి. చాలా కష్టంగా ఉంటుంది అనమాట కోవిడ్లో. కోవిడ్ అనే కాదు కానీ గల్ఫ్ కంట్రీస్ అంతా కష్టంగా ఉంటాయి రూమ్స్. మా రూమ్ చూస్తే ఇంకా అంతే. మా రూమ్ నరకం మాకి. నేను వచ్చిన అతనైతే ఉరుకో పరుగు తీసాడు. అట్లా ఉంది ప్రజెంట్ అయితే. ఇది మన ఆలు పరోటా. దీంట్లోకి ఒక ఆమ్లెట్ మనకి. ఈ ప్లేట్ మొత్తం మా ఫ్రెండ్ గానికి, ఇది ఒక్కటి మనకి అనుకోండి ఒక మాటలో చెప్తే. ఫస్ట్ ఆమ్లెట్ అనమాట ఇది. బిస్మిల్లా. ఫస్ట్ ఆమ్లెట్ తినేస్తే ఆలు పరోటా తెలుసు కదా, సూపర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 300 ఫీల్స్. ఇది పక్కన కేరళ మొత్తం అమ్ముతారు. సూపర్ ఉంటుంది టేస్ట్. ఎవరో మ్యాక్సిమం డ్యూటీ పడుతుంది. మా ముసలాయన హాస్పిటల్ తీసుకోవాలి. చెప్పినా కదా, మా ముసలాయన నెలలో 2 మార్లు అయితే హాస్పిటల్ తీసుకోవాలి. అది ఆయన మెడిసిన్స్ ఒకసారి తీసుకోవాలి, ఒకసారి ఆయన చెకప్కి ఒకసారి తీసుకోవాలి. మా కోవిడ్ ముసలాయన అయితే. అందరికీ గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే కొందరు ఫుడ్ వాళ్ళకే చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చేసి ఇంకా ఫుడ్ ఇక్కడికి రానడుగు నా కోవిడ్కి వచ్చిన తర్వాత ఫుడ్ నేర్చుకుంటారు అనమాట. బాగా చేస్తారు. సో మంచిగా తింటారు. ఇక్కడ ఏంటంటే కోవిడ్ వాళ్ళు ఇస్తారు ఫుడ్ అప్పుడప్పుడు. ఇలాంటి కుబ్బూసులు ఇవి. అబ్బా కుబ్బూసులు ఇవి అలాంటి వాళ్ళు తినడానికి అయితే అంతే నరకం. నేను అవి తింటే నైట్ కడుపు వస్తాయి నాకు, పెద్ద తలనొప్పి. అందుకే తిననే అవి వచ్చినాంచి. ఏం చలికాలం ఏమో, పెదాలు అయితే పగులుతున్నాయి. నెత్తర ఒకటి రాలేదు నాకైతే, అంత నొప్పి తీస్తున్నాయి ఇటు నమిలేటప్పుడు. భయంకరమైన చలి స్వామి నైట్ టైమ్స్. ఏం కోవిడ్, ఏం గల్ఫ్ కంట్రీస్. జాగ్రత్త ఉండండి అబ్బా. కోవిడ్లో ఉన్న వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు. ఇండియాలో కూడా చలి భయంకరంగా ఉందంటనే. నిజమేనా? మన టిఫిన్ అయితే ఇది. దీని తర్వాత టీ చేసుకుని తాగుదాం. ఓకే. ఇప్పుడైతే తినేసిన తర్వాత టీ చేసుకుని తాగుతున్నా. చేసుకుంటానా లేదా, మా అమ్మ అప్పుడు వచ్చి మ్యాంగోస్ ఇచ్చింది అనమాట. 2 మామిడి పండ్లు. ఒక నాగోటి వాడి ఒకటి. ఎల్లో బై ఒకరు బై పక్కడ మామిడి పండ్లు బాగున్నాయి చూసాయి. స్మెల్లే సూపర్ వస్తుంది. ఒకరు బై స్మెల్ సూపర్ వస్తుంది నిజంగా, బాగున్నాయి. తర్వాత తిందాం ఇది ఇంకా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు తినేసినాం. ఇంకా టీ ఒకటే బ్యాలెన్స్.
టీ తాగితే ఇంకా డ్యూటీ పడుతుంది మ్యాక్సిమం అనుకుంటున్నా. చూద్దాం ఏం డ్యూటీ పడుతుందో. ఓకే బాబా ఈ చలికి ఖాళీ టీ తాగితే వచ్చే మజానే చలికి తట్టుకోలేక చూడండి. ఇది పాతది అనమాట నాది టీ షర్టు. ఆ డబ్బాలు ఏమైనా తవ్వకాలలో ఉండేది, తవ్విన బయటికి వచ్చింది. చాలా రోజులైంది ఇది వేసుకోక, మళ్ళీ వేసుకున్నాం. చలో చూద్దాం ఏం పడుతుంది. ఓకేనా అలా బయట కూర్చోండి ఆర్డర్ వచ్చింది అనమాట. హ్యాక్ అయిపోయింది అనమాట. నేను బయట నుంచి వచ్చి ఆర్డర్ తీసుకున్నాంటే ఓ ఎవరు ఏం పేరు అనేది అడుగుతున్నాడు. అంటే ఎవరైనా తీసుకుని వెళ్ళి తింటారా అనేసి ఆ బ్రో భయం అనమాట. అంటే బయట నుంచి చూశాను కదా, సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పంటుంది. అయిపోయింది ఇప్పుడే ఆర్డర్ లోపల పెట్టేసిన. ప్రజెంట్ అయితే బయట కూర్చున్నాను అనమాట. అంటే ఎడిటింగ్ చేద్దామని బయట కూర్చుంటే సడన్గా మా మేడం కాల్ చేసింది. అనుకోలే కాల్ చేస్తుందని. ఆర్డర్ వచ్చి నేను ఫోన్ చేస్తాను కూడా చేసింది. చూడండి ఇది మన అడ్డా అనమాట. ఈడే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అంతే. ఇంకా మార్నింగ్ ఎందుకంటే బయట వెదర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అంత కూల్గా ఉండదు, అంత వేడిగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని బాగా చేసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా అది ఇది చేసుకుంటా ఉండొచ్చు. ఫోన్లో మాట్లాడుకుంటా. రూమ్లో ఇంకో వాడు మా ఫ్రెండ్ గారు ఫోన్ మాట్లాడుతాడు. గల సౌండ్ ఉంటుంది రూమ్లో. ఇంకో కూడా వస్తాడు అనమాట మా రూమ్లో దుబ్బడు. వాడు వచ్చాక సాఫర్ నుంచి అబ్బా వాడు ఇంకా తలకాయ తింటాడు. చూపిస్తారండి మొత్తం క్లారిటీగా ఎలా ఉంటుందో ఫుల్ వ్లాగ్స్లో. ప్రజెంట్ అయితే వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ చేసి కలుద్దాం. ఓకేనా నేనైతే మెయిన్గా చెప్పేది ఏంటంటే కోవిడ్కి వస్తున్న వాళ్ళు కానీ ఈ గల్ఫ్ నుంచి వెళ్తున్న వాళ్ళైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అనమాట. అంటే కష్టమో నష్టమో వెళ్ళిన తర్వాత 2 years కష్టపడి వెళ్తే హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టమైనా కానీ ఎంత హ్యాపీగా ఉండని, హ్యాపీగా ఉంటే ఒక 10 ఏళ్ళు చేసుకో, 20 ఏళ్ళు చేసుకో, అది నీ ఇష్టం. నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు పని చేసుకో, అది నీ ఇష్టం. ఒకవేళ కష్టంగా ఉంటే కనుక ఒక 2 years వచ్చినందుకు కష్టపడి వెళ్తే నువ్వు చేసుకుని వచ్చిన అప్పులు గిప్పులు ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి కదా. సో అలా ఓకేనా. ఫుట్పాత్ మీద ఎక్కించుకొని వెళ్తాడు అతను. అంటే పార్కింగ్ ఫుట్పాత్ మీద పెట్టేశాడు అనమాట. అది ఆడ ఎక్కించిండు ఫుట్పాత్ మీదకి. అది అక్కడ ఆ నుంచి ఎక్కించేసిండు పైకి వెళ్ళిపోతున్నాడు. నిజంగా అబ్బా సౌదీ దుబాయ్ ఇవన్నీ ఏమో కానీ కోవిడ్లో మటుకు కార్లు తోలడంలో వీళ్ళు ఆడుకుంటారు. ఎట్లా అంటే కోవిడ్లో అయితే అబ్బా ఒక రేంజ్ చూపిస్తారు. నేనైతే ఒక సంఘటన జరిగిందనమాట. ఒక కోవిడ్ అమ్మ నేను మా ఫ్రెండ్ గారు ఒక అరగడు ఇద్దరం వెళ్తున్నాం కార్లో. రాంగ్ రూట్లో వచ్చిందనమాట. రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని ఇట్టి అంటుంది, ఎల్లు అంటుంది వెనక్కి. మా వాడిని వెళ్ళలేడు అట్నే అయిపోయింది. రే నేను ఎందుకు రిస్క్ పదరా స్వామి, వాళ్ళు కోవిడ్ వాళ్ళు అమ్మాయిలు మనకి ఎందుకు వాళ్ళతో రిస్క్ అని అంటుంటే వాడి ఆమె రాంగ్ రూట్ మనమేం తప్పు చేసినాం అని చెప్పి వాడు అంటున్నాడు అనమాట. నేను ఎందుకులే రిస్క్ పద బండి ఎన్నికి బీకేసే అని చెప్పినా ఆడ ఎన్నికి వచ్చేసినాం. వెళ్ళిపోయింది అనమాట. కోవిడ్లో ఆ లేడీస్ కూడా పిచ్చ తోలుతారు కార్లు. మా మేడం కూడా 170 కొడుతుంది. నేను చాలాసార్లు చూసిన మా మేడం కార్లో వెళ్ళినప్పుడు 170 కొడుతుంది. వాళ్ళకి ఫైన్లు కూడా పడవు, మనకైతే ఫైన్లు పడతాయి. నిజంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చెప్తున్నా, మా కోవిడ్ ముసలాయన ఇదే చెప్పిండు, మీకు నేను చెప్తున్నా. మా కోవిడ్ ముసలాయన ఎంత కష్టమైనా రాని ఎంతైనా రాని 80 కన్నా ఎక్కువ మించిపోవాలి కోవిడ్లో ఆడేగానే నేను. ఈ పాయింట్ వరకు నిజం. కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఈ పాయింట్ పక్కా ఉపయోగపడుతుంది. కోవిడ్లో 80 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళకండి. కోవిడ్లో నేను స్పీడ్ పోమని చెప్పరు, స్లో పోమని చెప్పరు. 80 పో మీడియం హ్యాపీగా ఉంటుంది. మా బాబాయ్ అయిపోయింది నాకు ఇదే. 80 కన్నా ఎక్కువ బాగు చాలు, 80 పో చాలు, అదే బెస్ట్. నేను కూడా అందుకే 80 కన్నా ఎక్కువ పడతలేదు. ఇవాళ ఫైన్లు పడితే ఒకటి రిస్క్ అందుకనేసి గుర్తుపెట్టుకోండి. 80కి మించి ఎక్కువ వెళ్ళకండి, హ్యాపీగా ఉంటుంది. ఫైన్లు పడవు, పడవు 80 వెళ్తే. ఓకేనా అంటే ఆడ ఆర్డర్ వచ్చింది. మ్యాక్సిమం మా మేడం నాకే కాల్ చేస్తుంది అనుకుంటున్నా. చేత్తనకైతే పోయి లోపలికి వెళ్ళాలి. అది ఇప్పుడు అక్కడ వచ్చింది తలా వద్ది చేసాడు మా బాబాయ్, చేశాడు మా మేడం కానీ ఈసారి తీసుకొని వచ్చి లోపలికి ఇవ్వాలి. ఇది అంతే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయట కూర్చొని పోయి ఎడిటింగ్ చేసుకోవాలి. అదే చిన్న నేమ్ ఫాతిమా హైదర్. ఇంకా వాళ్ళు కాలు గురించి నేనే తీసుకొని ఇద్దామనేసి తీసుకొని వెళ్తున్నా. అలా వచ్చేసి మా బాబాయ్ పేరు ఇవి అనమాట, అబ్దుల్లా అని. సో ఇది నీకైతే వెళ్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో. ఇంకొక ఆర్డర్ అయిపోయింది, ఇచ్చేసిన. కార్ స్టార్ట్ చేయకపోయినా కానీ ఆర్డర్లో పనిచేది బాగుంది మనకి. ఇదేదో ఆర్డర్లో నీకు వచ్చి ఉంటుంది. ఇది నిన్న ఈరోజు సాటర్డే కదా, ఈరోజు కూడా డ్యూటీలు ఉండవు. సో మంచిగా చేసుకొని తింటా అంటారు వీళ్ళు. అలా సాగిపోతుంది. సో అలా అనమాట. సో ఇంకా ఇలా ఆర్డర్లు ఇచ్చుకుంటా ఇలా బయటనే కూర్చున్నా. మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే వస్తుంది, వెళ్ళి ఫుడ్ అయితే తిందాం. ఓకే ఏం ఫుడ్ ఇస్తారో చూద్దాం రండి. చూడండి ఒక పక్కన ఫుడ్ అయితే వచ్చింది. ఇప్పుడే మా బాబా కాల్ చేసింది అనమాట, బయట ఆర్డర్ వచ్చింది తీసుకొని రాపో అని చెప్పి. పోయి ఆర్డర్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. ఓన్లీ ఈ ఆర్డర్ ఏమ్మా, చాక్లెట్లు ఏంటో ఓడేది ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన ఇంట్లో. మన ఫుడ్ చూడండి ఏమొచ్చిందో. కళింద్ర పండ్లు, మంచిగా కళింద్ర పండ్లు,
మిర్చి మా వాడికి, మజ్జిగ అయితే వచ్చినాయి ఇద్దరికి మజ్జిగ. ఇది మన కోసం చికెను, ఇది మన కోసం చికెను. కొన్ని ఆనియన్స్ తీసుకుంటాం, ఒక నిమ్మకాయ. ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. చికెన్ చూడండి మంచిగా కాగింది, మధ్యాహ్నం ఫుడ్ ఇది. దీంట్లోకి ఎర్రగడ్డ తీసుకున్నా, ఇంకా నిమ్మకాయ అనమాట ఇది. నిమ్మకాయ ఇట్లా పిండి వేసుకొని అబ్బో ఇండియాలో చికెన్ పకోడా తింటానేట్టుంది. ఒక లెగ్ పీస్ మొత్తం ఇచ్చేసింది మా మేడం. ఉత్త రైస్ అనమాట దీని లోపలికి. అంటే ఉత్త రైస్ తినొచ్చేది ఇప్పుడు ఇది, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది రైస్. ఇప్పుడు ఇట్లా రైస్ తీసుకుంటున్నా. ముందు చికెన్ తిందామా? బిస్మిల్లా. ఉత్త రైస్ కూడా బాగుంది టేస్ట్ ఇప్పుడు. ఓ టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఎట్ట ఉడికిపోయిందో చూడండి, కాగిపోయింది బాగా. సూపర్. రెండు కుమ్మిడుద్దాం. అలా మనకు వచ్చిన రైస్లో ఎర్రగడ్డ మంచిగా వేసుకుంటే సూపర్గా ఉంది అనమాట. ఎర్రగడ్డ అట్లా పెట్టుకొని వచ్చిన చికెన్ కొంచెం తుంచుకొని అట్లా పెట్టుకొని లాగి చేస్తే సూపర్. మజ్జిగ ఉన్నాయి, మజ్జిగ తాగొచ్చు. ఈ ఆప్షన్ ఉంది. కుమ్మేసి కలుద్దాం. ఓకే, ఇప్పుడే ఫుడ్ కూడా తినేసిన. ఇంకా మాకు వచ్చిన కలింద్ర పనులు కూడా తింటున్నా. చూడండి, మాకు ఇట్లా కలింద్ర పనులు ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట మాకు తినే టైంలో. అంటే ఫుడ్తో పాటు ఇస్తుంటారు మా పని మనుషులు. మా మేడం ఏ పని చెప్తుంది అనమాట. ఇంట్లో తెచ్చుకుంటారు, పెద్ద కలింద్రకాయ తీసుకుంటారు అనమాట. ఒక్కోటి 5 దినార్లు అట్లా పడుతుంది కలింద్రకాయ, పెద్ద కలింద్రకాయ. అది వచ్చేసి 10 కేలు అట్లా ఉంటాయి అనమాట, పెద్ద కలింద్ర పనులు. దాంట్లో మాకు కొన్ని ముక్కలు ఇట్లా కోసిస్తారనమాట. వాడు తినడు. ఇవి వచ్చేసి నా భాగం అనమాట. ఒక 6 ఉన్నాయి నా భాగం. మరి తర్వాత మజ్జిగ ఉన్నాయి అనమాట. ఈ మజ్జిగ మళ్ళీ తాగుదాం. ప్రజెంట్ అయితే ఇవి తినేసి ఇది కడిగెత్తే మళ్ళీ ఈ ప్లేట్లన్నీ లోపల పెట్టాలి. అడిగి పని అయిపోతుంది, సమాప్తం అన్నట్టు. ఇంకా డ్యూటీ కూడా వాళ్ళే మేపుతున్నారు మమ్మల్ని ఏమో. ఇలాంటి ఇల్లు దొరకాలంటే కొంచెం అదృష్టం వేసుకోవాలి. కానీ ఇలాంటి రూమ్ దొరికితే కనుక కొంచెం బాధపడాల్సి ఉంటుంది అంతే. ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్టు మాకు ఇట్లా గడిచిపోతుంది. ఏం చేద్దాం? ఒకవేళ కోవిడ్లో 4 వీడియోస్ కనుక మీ లైఫ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడే తిన్నా అనమాట. తినేసి అలా మా ఇంటికి బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే ఆడ చూడండి, ఎవరో పాపం తలాబత్ బ్యాగు డాబాలో పడేసుకున్నారు అనమాట. చూడండి, అది ఆడ బండి కూడా లేదు. పాపం ఎవరో మర్చిపోయారా లేక ఇంకా బైక్ వాళ్ళు ఏం అర్థమవుతలేదు. ఆ కోవిడ్ ఇంటి దగ్గర ఉంది. పర్స వైపు నేను తీసుకుంటే కనుక మళ్ళీ ఏమో అంటారా అని అర్థమవుతలేదు. తీసుకొని అక్కడ పక్కన పెట్టి ఎవరైనా వస్తే ఇద్దాం అనుకుంటే ఏం అర్థమవుతలేదు గాయస్. పాపం ఎవరో పడేసుకున్నారు అనమాట. ఎట్లా ఎవరికైనా ఇద్దామా? అట్లా సైడ్ ఏదైనా పెడదామా? అక్కడ సైడ్ పెడదాం ఏడన్నా. నేను ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం. పాపం కదా, చూడండి తలాబత్ బ్యాగు. పాపం ఎడ మర్చిపోయారు. ఎవరో బైక్ వల్ల లేక కారు వల్ల వేసుకోవడంలో, అది మళ్ళీ పెట్టుకోవడంలో మర్చిపోయారేమో పాపం. అర్థం కాలే. చూద్దాం. తెచ్చుకున్న ప్రజెంట్ అయితే తెచ్చి ఇక్కడ పెడతా. ఒకవేళ ఎవరన్నా మా ఇంటి దగ్గర కూర్చోగా తలాబద్దు వాళ్ళకి ఇచ్చేస్తా, అంతే కదా. నేను కూర్చునే ఇక్కడ పెట్టేసుకుంటా. ఇక్కడ పెట్టేసుకుంటా ప్రజెంట్ అయితే. ఇక్కడ పెట్టేసి ప్రజెంట్ ఎవరైనా వచ్చేస్తే కనుక వాళ్ళకి ఇచ్చేస్తుంది, అంతే కదా. ఎవరు పడేసుకున్నారో పాపం. అంటే కావాల్సిగా పడేసుకున్నారో అర్థం అవుతలేదు. అది బై మిస్టేక్లో పడిపోయిందో అర్థం అవుతలేదు. ఎలా పడిపోయిందో అర్థం అవుతలేదు. బయటికి చూస్తే చక్కగా రోడ్డు మీద ఉంది. కారు కూడా లేవు. చూద్దాం, ఒకవేళ వస్తారేమో. ఈయనే కూర్చోంటా, వస్తే కనుక ఇచ్చేస్తా, అంతే కదా. వస్తారేమో మ్యాక్సిమం కదా. బ్యాగ్ ఏమైనా ఇంపార్టెంటా కదా? బ్యాగ్ ఇంపార్టెంట్ కాకపోతే రారు. ఒకవేళ బ్యాగ్ ఇంపార్టెంట్ అయితే వస్తారేమో. ఒకసారి మా ఫ్రెండ్ కాల్ చేసి అనుకుంటా బ్యాగ్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, ప్రజెంట్ అయితే ఈ తలాబతను మళ్ళీ వస్తాడో రాడో అర్థమైతే లేదు. ఒకవేళ వస్తే కనుక ఇచ్చేద్దాం. అది ఇంపార్టెంట్ ఏమో అనుకుంటాను నాకు తెలిసి. అందులో మా ఫ్రెండ్ ఉండి ఇంతకుముందు అది తీసుకొని వెళ్తేనే ఆర్డర్ ఇస్తాడు అది అన్నాడు అనమాట. ఒకసారి కాల్ చేసి అనుకుందాం మా ఫ్రెండ్కి ఏమంటాడో. కాల్ చేస్తా మా ఫ్రెండ్కి, చూద్దాం ఏమంటాడో. ఎత్తాడు. హలో బ్రో. బ్రో, ఎక్కడ డ్యూటీలో ఉన్నావా? అవును బ్రో. కాదు బ్రో, ఇలాగా నేను ఇట్లా బయటకు వచ్చింటే ఒక తలాబత్ బ్యాగ్ ఎవరో అతను పడేసుకుని వెళ్ళిపోయిండు బ్రో. అంటే అతను బై మిస్టేక్ పడిపోయిందో ఎట్లా పడిపోయిందో తెలియదు, రోడ్డు మీద ఉన్నది. అవునా? అది ఇంపార్టెంటేనా బ్యాగ్? ఏమన్నా లేని ఇంకా అతనికి కావాల్సి మర్చిపోయినా ఏం అర్థం తెలియదు బ్రో. ఇంపార్టెంట్ అన్న అది బ్యాగ్? ఇంపార్టెంటే కదా బ్రో, అది ఉంటేనే కదా ఆర్డర్ ఇచ్చేది. అవునా?
తీసి నీ కాడ పెట్టుకో, అతను కనుక గుర్తొచ్చి మళ్ళీ నీ కాడికి వచ్చాడు ఇచ్చేసి పాపం అతనికి, ఎందుకంటే అది ఉంటేనే ఆర్డర్ ఇచ్చేది మొత్తం కూడా, లేకపోతే ఈడు. తీసుకొని పెట్టుకోండి, ఒకవేళ వస్తే కనుక ఇచ్చేస్తా. ఓకే బ్రో. ఓకేలే బ్రో. అది ఇంపార్టెంట్ అంట గాయస్, బ్యాగ్ లేకపోతే ఆర్డర్ ఇవ్వరంట. వస్తాడేమో మేబీ, చూద్దామా. ఇక్కడి నుంచి చూస్తా ఉంటా, కార్లు వస్తున్నాయి పోతున్నాయి. ఒకవేళ వస్తే కనుక ఇచ్చేద్దాం. అది కార్ అతనా బైక్ అతనా? మ్యాక్సిమం కార్ అతనే ఉంటుంది అనుకుంటా కదా. చూద్దాం, వస్తే కనుక వెయిట్ చేస్తా. ఇదే ఛాన్స్, ఒక గంట సేపు అయినా వెయిట్ చేద్దాం. మ్యాక్సిమం వస్తాడు అనుకుంటున్నా, గంట లోపలనే. వస్తే కనుక ఇచ్చేద్దాం, లేనిలే అంతే. గంట సేపు అవుతుంది బయటనే కూర్చున్నా, ఎగ్జాక్ట్గా చూస్తుంటే గంట అవుతుంది టైం. బయటనే కూర్చున్నా, అతనేమో ఇంకా రాలే. వస్తాడో రాడో అర్థమైతే లేదు. బ్యాగు ఇక్కడనే పెట్టేస్తా, ఈడే పెట్టేస్తా. మ్యాక్సిమం ఎవరన్నా తీసుకుని వెళ్ళే వాళ్ళంటే తీసుకుని వెళ్తారు, అంతే కదా. మన ఏతం వస్తే ఇద్దాంలని చెప్పి ఈయన ఒకవేళ ఈయనే పెట్టున్నాను అనమాట. ఎందుకంటే ఆడ మా ఏరియాలో టర్నింగ్ తిరగానే అవుపడుతుంది తీసుకుని వెళ్తాడు. ఆడ చూడండి, అతను కూడా తలాపోతానే వెళ్తున్నాడు. అతను కూడా తలాపోతే ఎవరిదో తెలియదు. తీసుకొని వెళ్తారు, ఈడే పెట్టినా. ఒకవేళ టర్నింగ్ తిరిగితే కనుక మా వీధిలో కూర్చుంటారని తెలిసింటుంది కదా, ఇట్లా తిరగగానే అవుపడుతుంది. అది ఈడే పెట్టినా, అందుకనే తిరగగానే అవుపడుతుంది, తీసుకుంటారు అని చెప్పి. ప్రజెంట్ నాకు డ్యూటీ పడ్డది అనమాట, వెళ్ళిపోతున్నా. మా మేడం ఉండి ఒక 5 నిమిషాల పని స్టార్ట్ చేసి పెట్టానది, పోయి ఫేస్ వాష్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే. ఓకే, డ్యూటీ పడ్డదని బయటకు వచ్చాను అనమాట. మా మేడం వచ్చేసి ఈ ఆర్డర్ ఉంది కదా, ఇదేదో ఉంది అనమాట. ఇది వచ్చేసి ఒక లొకేషన్ పెడతా, ఆ లొకేషన్లో పోయి అని చెప్పింది. బయటకు వచ్చి చూస్తే ఆ తలాబాద్ బ్యాగ్ లేదనమాట. ఆడ చూడండి, తలాబాద్ బ్యాగ్ లేదు. మేబీ తీసుకొని వెళ్ళిపోయినాడు అతను, లేదాడా మంచి చూస్తే తీసుకొని వెళ్ళిపోయిండేమో. మనకు అది తీసుకోవడం ముఖ్యం, అంతే కదా. అడలేదు ఇప్పుడు చూస్తే. నేను బయటకు వచ్చాను ఇప్పుడే, మా మేడం కాల్ చేసింది అని చెప్పి. అయ్యో, మేబీ అతనే తీసుకువెళ్ళి ఉంటాడేమో కదా అనుకుంటున్నా. అతనే తీసుకెళ్ళి ఉంటాడని. అతనే తీసుకెళ్ళి ఉంటే పర్లే. చలో, ప్రజెంట్ అయితే మనం ఇది ఆర్డర్ వచ్చేసి మా మేడం పెట్టిన లొకేషన్కి అయితే ఇవ్వాలంట. చలో వెళ్ళి లొకేషన్లో అయితే ఇచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే లొకేషన్ పెట్టుకున్నా. చలో వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి చక్కగా అది ఇచ్చేసి రావడమే, అంతే. అట్నే పని మంచి డబ్బులు ఇచ్చిందనమాట, వాళ్ళ ఇంటికి పంపాలంటే పని మంచి డబ్బులు. సో ఇది ఇచ్చేసి వచ్చేటప్పుడు పని మంచి డబ్బులు ఇంటికి అయితే పంపించేద్దాం. ఓకే, మా మేడం పెట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చాను అనమాట. ఏదో ఇల్లు అర్థమవుతలేదు. ప్రజెంట్ మా మేడం అయితే కాల్ చేయాలి. కార్ ఇక్కడ ఆపుకొని మా మేడంకి అయితే కాల్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదే అంట ఇల్లు. మా మేడంకి అయితే కాల్ చేసిన, పని మంచి వస్తే ఫోన్ చేస్తా ఉండని చెప్పింది. మా మేడం వాళ్ళ సిస్టర్ హోమ్ అంట, వాళ్ళ దీంట్లో ఇవ్వాలంట. వస్తే ఆమె పని మంచి ఇచ్చేద్దాం, ఇచ్చేసి వెళ్ళిపోదాం అంతే. ప్రజెంట్ అయితే అక్కడ నుంచి వచ్చేసి కార్ ఇంటి దగ్గర పార్క్ చేసిన అనమాట. అసలు నేను జమ్యాకి వెళ్ళాలి అనమాట డబ్బులు వేసేకి, ఎందుకంటే మళ్ళీ మా బాబాయ్ ఏమని అంటాడేమో అనేసి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పిలిపిని పని మంచిది డబ్బులు సెండ్ చేసేకి. మా పని మంచి కూడా తెలియకుండా వెయ్యి బాబాకి అని చెప్పింది అనమాట. సో అందువల్ల నడుచుకుంటే నడుచుకుంటూ వెళ్ళేసి వేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే దగ్గరికి వచ్చి డబ్బులు అయితే సెండ్ చేస్తున్నా. అయిపోయిందనమాట, సెండ్ చేసి ఈ స్లిప్ ఎత్తుకుని వెళ్ళి మా పని మంచికి ఇస్తే అయిపోతుంది, అంతే. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్, మామూలుగా ఉండదు, సూపర్గా అయితే ఉంటుంది. పని మంచి వెళ్తే ఇంకా అమౌంట్ మనమే సెండ్ చేయాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు బయటకి ఎందుకు వెళ్ళారు కదా, వాళ్ళ అమౌంట్ మనమే సెండ్ చేయాలి. ఇలాగైతే ఉంటుంది. డ్యూటీ పడదు అనుకుంటే డ్యూటీ పడ్డది. మా మేడం వచ్చేసి దినారు డబ్బులు ఇచ్చి పోయి అంటే సమూనాలో తీసుకొని నాకు ఉంటుంది. అది ఏం చెప్తున్నా అర్థం తెలియదు. మా పని మనిషి బ్రెడ్ మా మేడం చెప్పలేదు అనమాట, మా పని మనిషి చెప్తుంది. ఏదో లాంగ్ బ్రెడ్ అది ఇది అంటాను, ఏదో తెలియదు. ప్రజెంట్ అయితే చూడాలి, అక్కడికి వెళ్ళి మా మేడం కాల్ చేసి కనుక్కుందాం. ఓకే, యాక్చువల్గా అందరూ అయితే కార్ వేసుకొని వెళ్ళిపోతారు. నేను దగ్గర అని చెప్పి నచ్చుకొని వచ్చాను. ఇప్పుడు మా కోవిడ్ ముసలి ఏదో నచ్చుకుంటే కార్ వేసుకొని వెళ్ళదే అంట, దగ్గర వచ్చేయాలి అని చెప్పిన. సో కెమెరాలు ఆన్లో ఉన్నాయి మా ఇంట్లో, చెప్పలే 24 hours కెమెరాలు ఆన్లో ఉంటాయి, చూస్తూనే ఉంటారు కెమెరాలు. పనినే మాటలే. ఇప్పుడు బ్రెడ్లు ఇవన్నీ బ్రెడ్లు అనమాట, దినార్కి తీసుకొని పోతాం. ఇవి తీసుకొని వెళ్ళి మా ఇంట్లో మళ్ళీ పని మనిషికి ఇస్తే ఇప్పుడు మన ఫుడ్ ఇస్తారు, అయిపోద్ది. ఇంకా ప్రజెంట్ అయితే మనకు నైట్ ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. మనమే కొనుక్కొచ్చాం కదా సమ్మర్ వెళ్ళాక, అవే అనమాట. చూడండి, అవే పెట్టించింది మా పని మనిషి. బ్రెడ్ మధ్యలో చల్లంగా విని, ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనమాట. నేను కొంచెం బయట పనిలో నిన్నా, అందుకు లేట్ అయిపోయింది. సో ఇదే అనమాట. చూడండి, బ్రెడ్ మధ్యలో ఇవి చికెన్ ఇవి ఉంటాయి కదా, అవి అనమాట. లైక్ ఇట్లా తినేయాలి. ఇంకా ఈ రెండు నాకు ఒక్కరికి అనమాట. మా ఫ్రెండ్ గారు డ్యూటీకి వెళ్ళిపోయాడు, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వానికి ఇస్తారు. సో ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. నైట్ కుమ్మేద్దాం ఇంకా లేట్ చేయకుండా. ఈ 2 తినేస్తే ఇంకా 2 తినేసి మళ్ళీ టీ తాగుదామా అనిపిస్తుంది, ఎందుకంటే మామిడి పండు తిన్నా. టీ తాగేస్తా లేదు ఇంకా బొజ్జుంటా అంటే. రొట్టెలు, బ్రెడ్లు, కుబూసులు ఇలాంటివన్నీ గల్ఫ్ కంట్రీస్ అంటే ఇవే ఉంటాయి కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో. డ్రైవర్కి కోవిడ్లో ఫుడ్ ఇస్తానంటే ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇలాంటివి అయితే మా యాక్చువల్గా ఇప్పుడు
స్కూల్లో ఉన్న టైంలో అయితే మార్నింగ్ ఇవే ఇస్తారనమాట మాకైతే ఫుడ్కు. తింటే తింటాం లేదంటే ఇంకా అట్లా మ్యాక్సిమం. ఇక్కడితో ఇంకా డ్యూటీలు అయితే ఉండవు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తా. వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బాయ్ బాయ్.